తామందరికీ నమస్కారాలు. అనంత వ్యాప స్థిరమగు ఈ అండ పిండ బ్రహ్మాండ భాండాగారంలో నిండియున్న సమస్త గ్రహాలలోకెల్లా భూగోళం చాలా విచిత్రమైనది. కారణం, దీనిపై జీవ వృక్షజాతులు మనుగడ సాగిస్తుంటాయి కనుక. జీవజాతుల విషయానికి వస్తే జీవులు 84 లక్షల జీవజాతులని ఋషులు మునులు చెప్పారు. సైన్స్ విషయానికి వస్తే 8 లక్షల జీవజాతులని బోధించారు. ఇన్ని జీవజాతులలోకెల్లా మన మానవ జాతి చాలా విలువైంది, తెలివైంది, జ్ఞానమైంది, జ్ఞాపక శక్తి కలిగినది. అన్ని జాతులలోకెల్లా మానవ జాతిగా మనము పుట్టగలిగాము అంటే ఇది గొప్ప అదృష్టమని, మహాభాగ్యమని తెలిసిన వారెందరున్నారో తెలియదు. ఇంతటి ఈ విలువైన ఈ మానవ జాతిలో మనకు జన్మనిచ్చింది ఏ మతము కాదు, ఆ మతాలలో గల దేవుడు కాదు. ఇట్టి ఈ మానవ జాతిలో మనము గతములో పుట్టలేదు, భవిష్యత్తులో మళ్ళీ పుట్టి రాము. ఇదిగో ఇప్పుడు ఇలా ప్రస్తుతం మనం పుట్టి ఉన్నాము అంటే ఇట్టి ఈ జన్మకు కారణం 100% మన అమ్మ. అయితే అమ్మ విలువ తెలుక విలువలేని బొమ్మలకు మొక్కుతూ జ్ఞానమే లేని మూర్ఖులుగా మారిపోయాం. 9 నెలలు కడుపులో మోసి 18 నెలలు సంకలో మోసి తప్పుటడుగులు వేయకుండా తప్పటడుగులు నేర్పి ఆ విధంగా ఈ లోకంలోకి పంపించింది అమ్మ. అమ్మకు చేయవలసిన పూజలు బొమ్మలకు చేస్తున్నాము అంటే మానవ రూపంలో కదిలాడగలిగే ఇంత శరీరాన్ని ఇచ్చింది అమ్మ. ప్రమాదవశత్తు సీమంత సిటికనేలు తెగిపోతే నీవు మొక్కుతున్న ఏ మతంలో బొమ్మైనా సరే తిరిగి ఆ వేలులో గల లోపాన్ని పూడ్చగలవా? పవిత్రమైన మానవ జాతిలో నీకు జన్మనిచ్చి అనంత విశ్వాన్నే ఆట వస్తువులా నీ చేతికిచ్చింది అమ్మ. అందుకే నీవు విమానాలతో ఆకాశంలో ఆడుకుంటున్నావు. అందుకే నీవు సముద్రాలపై ఓడలపై తిరుగుతున్నావు. అందుకే నీవు వాహనాలతో భూమంతా చుట్టి వస్తున్నావు. ఈ విధంగా విశ్వంతో 3 రకాల ఆటలాడుకునే అవకాశం మీ అమ్మ కల్పించింది. ఇంత చేసిన అమ్మను గూడాలలో గల గుడిసెలలో వదిలేసి పట్టణాలకు వెళ్ళి నాకు జన్మనిచ్చిన తల్లి ఒకటి ఉన్నదన్న సంగతే మర్చిపోతున్నాం. పట్టణాలలో పోటీ పడుతూ జీవిస్తూ ఆయుస్సు తరిగిపోతున్న సంగతి మరసి ఆస్తులు పెరిగిపోతున్నాయని మురుస్తుంటాం. ఆ విధంగా తప్పు త్రోవలో నడిచేవారిని చప్పరించుకుపోయే జబ్బులు వచ్చి మీద పడదాకా ఎరుగకుంటున్నాం. ఆ విధంగా విచిత్ర విశ్వంలో విలువైన ఈ మనిషి జన్మను వ్యర్థం చేసుకుంటున్నాం.